సోషల్ మీడియాలో ఒకటే ఇది ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్. ఆ! అంటే బన్నీ గారు, సుకుమార్ గారిది ఇష్యూ వద్దాం నడుస్తున్నట్టుంది. ఫస్ట్ ఫస్ట్ అదే. కాదు అదే. ఇది అవ్వకూడదు ఫస్ట్. అదే. అంటే చెప్పండి. అంటే ఇది నిజమా? లేకపోతే ఏమన్నా షూటింగ్ ఏం ప్రాబ్లమ్ లేకుండా నడుస్తుందా? ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాననుకో, నా సినిమా మొత్తం ఎగిరి ఈ మొత్తం ఎళ్లి దాని దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు. ఆ గడ్డం గురించి అని చెప్పేసి. ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టుకొని సార్ గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్ నాకు మొన్నేదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2, 3 ఆర్టికల్స్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు, సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఫర్ అస్ ఇట్స్ ఎ వెరీ, వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకొని నవ్వుకునే సిచ్యువేషన్‌లోనే ఉన్నాం మేమందరం అయితే. రెండోదేంటంటే మాకు పబ్లిసిటీ బాగొస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ. లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్‌గా చూస్తే మాకు 15 డేసే ఉంది. ఒక క్లైమాక్స్, ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే. మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనదుంది. ఎవరిది ఆహ్, ఫ ఆయనదుంది. ఎందుకంటే ఆయన డేట్‌ల మధ్యలో ఏప్రిల్, మేలో కొన్ని డేట్‌లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ ఆయనది మిగిలింది మాకు. బన్నీ గారిది హానెస్ట్‌గా 15 డేసే ఉంది. 15-17 డేసే అంత ఉంది వర్క్ అంతే. సో, సుకుమార్ గారు అన్నదేంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గెడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకొని ఏదన్నా ఫస్ట్ హాఫ్‌లో ఏదైనా సెకండ్ హాఫ్‌లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇయన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 35 డేస్ గ్యాప్ ఉంది. అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి. ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో, 35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో ఎళ్ళడానికి ఈట్లికి ఆయన ఏదో కరెక్ట్‌గా లెక్కేసుకొని 1 మంత్‌లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసల బీభత్సం చేసి యాహ్! ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి గాని, నాకు గాని లైఫ్‌లో వి హావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు ఎళ్తారు అంతే అది. ఎందుకంటే 'పుష్ప' అనేది వాళ్ళిద్దరి లైఫ్‌లో ఏంటి, ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని 'పుష్ప' అనే ప్రొడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడి వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసినోళ్ళు ఆళ్ళెవరు చిన్నపిల్లలు కూడా కాదు ఆళ్ళిద్దరూని. సో, ఏదైతే ఇది వస్తున్నాయో ఇయన్నీ కూడా జస్ట్ టు బీ ఫ్రాంక్ మీరందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను గానీ, రాసుకోవడానికి ఈట్లికి బానే ఉంటది గానీ, బట్ ఇన్‌సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్‌నో లేతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇయన్నీ కూడా ఎవరి పనుల్లో ఆళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవ్వట్లేదు దాన్ని.